దయ్యం పని ఏంటుంది పడేసింది. ఏమిట కంగారు? కంగారు మహారాజా, దెయ్యం దెయ్యం బొమ్మమ్మ గారి కదా దెయ్యం. దెయ్యం? పాపాయి 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 చొక్క కింద చూశారు మహారాజా. ఒక్క కింద దెయ్యం. దయచేయండి దయచేయండి. అనుకోకుండా వేరు చేశారు. వింతలు వింటున్నాం, వివరాలు తెలుసుకుందామని వచ్చాం. సెలవివ్వండి. ఈ మధ్యన దెయ్యాలతో సహవాసం బాగా కుదిరిందట. చిన్ని కానుకలు ఇచ్చి పుచ్చుకునే వరకు కూడా వచ్చిందట. ఓహో, కావలి దాసి కబురు మోసిందా? తమరు నమ్మారా ప్రభు? లేదు. పిల్లల కోసం ఆరాటపడే నీ తల్లి మనస్సులోని తహతహ అర్థం చేసుకున్నాను. ఉడుపులు అన్నీ ముచ్చట తీర్చుకుంటున్నావని ఊహించాను. ఈ పరిస్థితుల్లో అంతకన్నా ఏం చేయను ప్రభు. చాలా జాలి వేస్తుంది. చెంచల, మీ మీద సానుభూతితో మేమిచ్చే చిన్ని కానుక లాలపోసి జోలపాడి నీ మమత తీర్చు. ఆ దెయ్యాలను అడిగి ఊపిరి పోసి పెంచి పెద్దవాణ్ణి చేసి నీ శపథం చెల్లించు. నా శపథం చెల్లించుకోవడానికి మీరు చూపే శ్రద్ధ సానుభూతికి చాలా సంతోషం. ఇంత ఆప్యాయంగా నా బాగోగులు గమనించే నా స్వామి అనుదినం ఇలాగే వస్తూ పోతూ ఉండాలి. ఈ సన్నిహితమే ఆకర్షణే సహవాసం కావాలి. ఆ అనుబంధమే అనురాగమై ఆనంద దాంపత్య జీవితానికి ప్రథమ సోపానం కావాలి. నా శపథం నెరవేరాలి. అసంభవం. కాదు స్వామి, పెక్కిరింతకు ఈ చిన్న రూపం తెచ్చినవారు ఏదో ఒకనాడు ఏమరిపాటున చక్కిలిగింత చెయ్యబోయి చక్కని పాపనే ఇచ్చిపోతారేమో. ఓహో, అదా నీ ఆశ? అయితే మేమిక ఈ ఛాయలకే రాము. ప్రభు, నీ ముఖం కూడా చూడం. అలా అనకండి. నీ శపథం నెరవేర్చు. ప్రభువులిక మీద ఈ ఛాయలకు రానే రారు. ఏ పప్పులు అంటుకున్నాయని అలా గొంతు చించుకుంటారు? ఇవన్నీ తినేదే. ఏమిటండి ఇవన్నీ? చింతకాయలు, పచ్చి మామిడికాయలు, నిమ్మకాయలు ఇవన్నీ ఎందుకు? నీకోసమే తిను. నేనేం కూలిస్తున్నా? నేను తిన్నా. లొట్లేస్తున్నావు, నీ కడుపు వచ్చింది. తిను తిను. అయ్యో రామ, నాకంత అదృష్టమా? బాగా తాక. పట్టుమని మనం పెళ్ళి 10 మాసాలు కాలేదు, అప్పుడే తొందరపడతానే. ఏమండో తొందరపడేది నేనా మీరా? నువ్వే. లేకపోతే ఇవన్నీ ఎందుకండి? అరే మంజు, గింజుకోక నేను చెప్పినట్టు చెయ్యి. తొందరపడ్డది నువ్వు కాదు, నేను కాదు. తొందర చెల్లాయిది, పడ్డది రాజు కాదు. రేపు పల్లుడు పుడితే ఎవరేం చెప్తావు, ఎక్కడ ఉంచుతావు? అందుకని నీకు కడుపు వచ్చినట్టు నటించు. రేపు చెల్లాయికి పుట్టబోయే బిడ్డ మన బిడ్డే అని చెప్పాలి. చూసారా చూసారా, వదిన నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. నేను చెప్తున్నాగా. ఏమండి ఎన్నో నెల? అచ్చులాగే ఉండిపడ్డాడు. ఖచ్చితంగా గుణాలు కూడా అవే వస్తాయి. నువ్వే నేర్పెట్టున్నదే. ఇంటికి వస్తాను అంటేస్తారు. మానిచ్చి పడుకొని నా తండ్రి లేదు. ఇది ఇద్దరు చేతులు తప్పండి, ఎవరి దగ్గర వస్తాడు చూద్దాం. నా బాబు నా దగ్గరికే వస్తాడు. పెంచే తల్లి నేను, బాబు నా దగ్గరికే వస్తాడు. ఏది పిల్లు చూద్దాం. రా బాబు.
రా నాన్న ఇలా రా. ఓ నీరు పల్లానికే పారుతుంది పోరా. నీటి కంటే నిద్ర చిక్కనే కన్నతల్లి ఎవడో వాడికి తెలుసును. బాబు నాకు ముద్దు మామన్ రా పిల్లనిస్తాను నాకు ముద్దు. నాకు ముద్దు నాకు ముద్దు. నీకు వేళవుతాను తల్లి, వెళ్ళిరమ్మా. రానన్నా అమ్మవైనా అచ్చటా ముచ్చటా చూసుకునే అదృష్టం లేకపోయిందని అమ్మ. అది కాదు నాన్న, వీడు పెరిగి పెద్దవాడే నా శబ్దం నెరవేరిస్తే తప్పకుండా నెరవేర్చాడమ్మా. ఆ పూచి నాది. ఆ ఆశతోనే మీ చేతుల్లో పెడుతున్నానన్న. రామ్మ. బాబు బాబు వెళ్ళిరా వదిన, బాబుకేం పర్వాలేదు. రా బాబు.